యథార్థంకి టైం లిమిట్ ఉండదని, అందానికి ఎక్స్పైరీ డేట్ ఉండదని మరోసారి నిరూపిస్తోంది త్రిష. దశాబ్దాలుగా వెండితెరపై తన స్థిరమైన హవా కొనసాగిస్తూనే ఉన్న త్రిష ఇప్పుడు గుడ్ బ్యాడ్ అంగ్లీ రిలీజ్ సందర్భంగా తన చిరపరిచిత గిరిజాల జుట్టుతో మళ్ళీ ట్రెండింగ్లోకి వచ్చేసింది. అందం అన్నదానికి నిర్వచనాలు ఉంటాయి, కానీ త్రిషకైతే ఒక స్టైల్ ఉంటుంది. హాస్యంతో పాటు ఆ కర్లీ హెయిర్తో ప్రేక్షకుల మనసులు దోచేయడం. ఆమె లేటెస్ట్ స్టిల్స్ చూస్తే ఓ మై లార్డ్ అని ఫ్యాన్స్ ఫీల్ అవ్వడం కాస్త కామన్ అవుతోంది. తలా అజిత్తో కలిసి మరోసారి తెరపంచుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదలైంది. ఆశ్చర్యంగా ఏమిటంటే పెద్దగా ప్రమోషన్స్ లేకపోయినా అభిమానులంతా సోషల్ మీడియాలో స్టిల్స్ షేర్ చేస్తూ సినిమా మీద హైప్ను పెంచేస్తున్నారు. త్రిష రమ్య అనే పాత్రలో కనిపించనుంది. ఇది ఒక ఎమోషనల్గా డీప్ అయిన క్యారెక్టర్ అని ఇండస్ట్రీలో టాక్. అజిత్ పాత్రలో మానవతా విలువలతో పాటు యాక్షన్ డైనమిక్స్ కూడా కనిపించనున్నాయి. ఈ మాజీ దోషిగా తన కొడుకు కోసం పోరాడే తండ్రి కథ ఇది. తాజా స్టిల్స్ను చూసిన ఫ్యాన్స్ స్పందన చూస్తే సరిపోతుంది. ఎప్పటికీ అందమైనదే త్రిష. పిఎస్ ఆజాగా ఇరుకు తర్వాత మళ్ళీ తెరపై మ్యాజిక్. ఇది లుక్ కాదు, ఒక ఫీలింగ్. ఈ సినిమా ద్వారా త్రిష అజిత్ జోడీ మళ్ళీ మెరుస్తోంది. అడ్వాన్స్ బుకింగ్, సోషల్ మీడియా బజ్ చూస్తూనే స్పష్టమవుతోంది. ఈ కాంబో ఎప్పుడూ గ్లామర్ గెలిచే గేమ్. ఈ చిత్రానికి జీవి ప్రకాష్ సంగీతం అందించగా యూజువల్స్ అభినాదన్, రామానుజం అందించారు. ఆడియో ఆల్బమ్ ఇప్పటికే మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. దర్శకత్వం వహించిన అదిక్ రవిచంద్రన్కి ఇది మరో స్పీడీ థ్రిల్లర్ అనిపించే అవకాశం. మైత్రి మూవీ మేకర్స్ టచ్ ఈ సినిమాకు కమర్షియల్ బలాన్ని ఇచ్చింది.